నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు మనతో పాటు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అశోక్ కుమార్. నమస్తే అండి. చెప్పండి, నిన్న జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ద్వారా భక్తులు ఎంతో మంది, వేల మంది దర్శనానికని వెళ్ళారు. సో అందులో తొక్కిసలాట్లో 6 చెందారు, కొంతమంది ఆసుపత్రికి పాలయ్యారు. సో అందులో బొమ్మన కరుణాకర్ రెడ్డి వ్యతిరేకంగా, అంటే వైసీపీ వాళ్ళందరూ ఏది సందు దొరికిద్దా అని చెప్పి టీడీపీ మీద కుట్ర పండడానికి ఎదురు చూస్తూ ఉంటారు. సో అలాంటిది నిన్న అందరూ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ, రోజా కానీ, బట్టి రాంబాబు కానీ, బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ ప్రతి ఒక్కరు వ్యతిరేకంగా మన టీడీపీ ప్రభుత్వానికి మాట్లాడటానికి వస్తుంటారు. సో దీని మీద మీ స్పందన ఏంటి? తర్వాత ఎలా జరగబోతుంది? యథా రాజా తదా ప్రజ అంటారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఉంటాడో వాళ్ళ సైన్యం, వాళ్ళ సైకో బ్యాచ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతుంది. మనం చూసినట్లయితే రీసెంట్గా రకరకాల స్కామ్స్, అటు పేరు నాని స్కామ్, అంతెందుకు ఈ యొక్క సోషల్ మీడియా సైకోలందరూ అరెస్ట్ అయినారు. వాళ్ళపైన 41A నోటీసులు ఉన్నాయి. ఇంకా క్లియర్గా అవినీతి పైన పడింది కూటమి ప్రభుత్వం. ఎక్కడ ఏ లూప్ హోల్స్ ఉంటాయా, మన రాష్ట్ర ప్రజల ఖజానాని ఏ విధంగా కొల్లగొట్టినారని దీన్ని వెలికి తీసే సమయంలో జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన విదేశాలకు పర్యటన మొదలుపెట్టాడు. ఏది అక్షరాల 700 కోట్లు భారతీరెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని తెలిసిన తర్వాత ఇది ఇలా వీళ్ళ ఆలోచన ఈ విధంగా ఉంది. అట్ ద సేమ్ టైం ప్యారల్గా అభివృద్ధి దిశగా మన రాష్ట్రాన్ని తీసుకెళ్లడంలో బాబు గారు, లోకేష్ బాబు కావచ్చు, అదేవిధంగా కళ్యాణ్ బాబు కావచ్చు, ముగ్గురు త్రిమూర్తులు అంటాం కదా, ఆ విధంగా మన రాష్ట్రానికి త్రిమూర్తులు మాదిరి కాపాడుకుంటూ వైజాగ్లో సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీని పిలిపించి చేతుల మీద 2,08,000 కోట్లకు సంబంధించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి అయితే విదేశాలు పారిపోతున్నాడు, లేదా బెంగళూరు యలహంక ప్యాలెస్కి పోతున్నాడు. యలహంక ప్యాలెస్ అని పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే దాన్ని శత్రు దుర్భేద్యం అంటారు. మిలిటరీ వాళ్ళు సైతం అక్కడికి వస్తే జగన్మోహన్ రెడ్డిని రీచ్ అవ్వాలంటే 1.5 టైం పడుతుంది. సో ఆయన కంఫర్ట్ జోన్లో ఉన్నాడు. ఇదంతా సబ్జెక్ట్ ఇర్రెస్పెక్టివ్ కావచ్చు కాక, కానీ ఎందుకు చెప్తున్నానంటే మన రాష్ట్ర ప్రజలతోనూ, వాళ్ళ బాగోగులతోనూ, వాళ్ళ బాధలతోనూ జగన్మోహన్ రెడ్డి ఫుల్ కనెక్టివిటీ మిస్ అయిపోయినాడు. ఆల్రెడీ రీసెంట్గా మనం చూస్తున్నాం అన్ని తప్పుడు వ్యాఖ్యలు. ఏది నెల్లూరు సభలో మన విలేజెస్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం సీసీ రోడ్లు వేస్తుంది. 4,500 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేస్తుంది. దానికి సంబంధించి గతంలో అన్ని గుంతల రోడ్లు చూసాం. జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏ విధంగా దాన్ని మార్చాడంటే, అక్కడ ఎవరికైనా ప్రయాణించాలంటే టోల్ గేట్లు కట్టాలంటే, ఇది విలేజెస్లో అది సాధ్యమేనా? మన రాష్ట్రంగా దేశంలో ఎక్కడైనా సాధ్యమేనా? అవన పని. సో ఇటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డికి అద్భుతమైన అవకాశం దొరికింది. రాష్ట్ర ప్రజలంతా ఒక బాధాకరమైన విషయంలో ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఏకాదశి కనుక అంత భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు రాష్ట్రంలో చాలా మంది భక్తులు. మనకు భక్తి అంటే మన దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణలోనే ఎక్కువ మంది భక్తి చూపిస్తారనమాట దేవుడి పైన. ఇందులో భాగంగా మనం చూస్తే మొన్న ఏదైతే ఘటన జరిగిందో 6 మంది చనిపోవడం, 10 సంఖ్యలో గాయాలు పాలవడం, ఆ సందర్భాన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డితో పాటు ఆల్రెడీ తిరుపతికి అతి సమీప ఉన్నటువంటి నగిరికి సంబంధించి రోజా టక్ 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 అని వచ్చేసింది. ఫస్ట్ ఆవిడ చెప్తే ఏముంటుందంటే, ఆ విషాద ఘటన చూస్తే నాకు బాధేస్తుంది, నేను అన్నం కూడా తినలేకున్నాను, ఏడుపు వస్తుంది అని ఇట్టంటుంది. జబర్దస్త్లో యాక్టింగ్ చేసి కాకుంటే దాన్ని జీవించడం చేత కావట్లే ఆమెకి. నేను ఎందుకు చెప్తున్నానంటే, యాక్టింగ్ చేసేవాళ్ళు ఏది ప్రజల్లో అంత మేకప్లు, ముఖ్యంగా బాధాకరమైన విషయం, ఇంత లిప్స్టిక్ వేసుకొని ముఖానికి ఆ మేకప్ వేసుకొని వచ్చి ప్రజల పైన నాకు వాళ్ళు చూస్తుంటే ఏడుపు వస్తుంది, ఆనందం లేకుండా ఎన్ని చెప్తాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ ఇచ్చాడు. వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు వాళ్ళ సతీమణి భారతిరెడ్డి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ టైంలో ఎట్లుందంటే సందర్భము, అన్న జగనన్న జై జగన్, జై సీఎం అంటా ఉంటే ముసి నవ్వుతా యాజ్ యూజువల్. మన గతంలో ఒక వీడియో చూసాం. ఏది ఒక ఆవిడ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన గాడికి పోయి, అన్న మా ఇంటి ఆయన లేడన్నా, నాకు 2 బిడ్డలు ఉన్నారు, బతకడానికి ఏదన్నా సాయం చేయన్నా అంటే, ఇంటి ఆయన లేడంటా ఉంటే నవ్వుతానే ఉన్నాడు. ఇట్ట ఆయన శైలి ఇది. ఆయన గురించి ఆలోచన చేస్తేనే స్పైడర్ మూవీలో విలన్ ఉంటాడు, ఎగ్జాక్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ విలన్ నేచర్ కనిపిస్తుంది. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అడుగు పెట్టినాడో వీళ్ళ యొక్క ఎనర్జీ మరింత పెరిగిపోయింది. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏది, జగన్మోహన్ రెడ్డి మాత్రం తప్పించుకొని తిరగాలంటే, గతంలో కచ్చులూరు కాడ ఇది పడవ దాంట్లో మునిగిపోయి 50 మంది దాకా చనిపోయినారు. సాక్షాత్తు విజయసాయి రెడ్డి యొక్క ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో 13 మంది చనిపోయినారు. ఇట్లా అనేక సందర్భాలు అనమాట. అక్కడ ఇదంతా జరిగినప్పుడు బాబు గారు అక్కడ పోయి రాజకీయం చేయాల, దాన్ని ప్రమాదంగానే చూశాడు. బాబు గారు అక్కడ ఉండలేరు కదా. బాబు గారి సెక్యూరిటీ కుప్పంకు పర్యటన పోతే 1,200 మంది మాత్రమే సెక్యూరిటీ ఉన్నారు.
గతంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోతానని 2700 మంది సెక్యూరిటీ ఉండేవాళ్ళు. యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. అది ప్రమాద శాతం ఎందుకంటున్నానంటే, ఒక మహిళని బయటికి అస్వస్థతగా గురైతే బయటికి తీస్తా ఉంటే కొంతమంది 11 మంది అంట ఇన్వాల్వ్మెంట్, అది కూడా చేస్తూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు అవకాశవాదంగా వాడుకొని గేట్లు తెరిచారు అని చెప్పి ఒక రూమర్ వల్ల ఇదంతా ఎఫెక్ట్ జరిగింది. ఇప్పుడు కీలకంగా మెయిన్ విషయం ఏంటంటే, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క బ్యాచ్ లో ముఖ్యుడు బోమన కరుణాకర్ రెడ్డి గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసినోడు ఎంత మహత్యంగా, ఎంత పవిత్రంగా, ఎంతో తృప్తిగా, అసలు ఎటువంటి రాజకీయం అనేది వాళ్ళ నోటి నుంచి రాదు. దేవుడి సన్నిధిలో పనిచేసిన వాళ్ళకి. అతను ఏమంటున్నాడు, మనం 4-5 నెలల నుంచి మనం చూస్తాను, ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ చేసిన అరాజకాలు చూస్తే ప్రతి దాంట్లో అవినీతి. ముఖ్యంగా తిరుమల లడ్డు అపవిత్రం గురించి మనం మాట్లాడుకున్నాం ఆ రోజున. ఆ తిరుమల లడ్డు కల్తీ చేశారు, పందికో కలిపినారా అని బాబు గారు అనలా, కళ్యాణ్ బాబు అనలా, లేదా లోకేష్ బాబు అనలా, సాక్షాత్ ల్యాబొరేటరీ రిపోర్ట్స్ వచ్చాయి. అది సుప్రీంకోర్టు వరకు కూడా పోయింది అది మ్యాటర్. ఈ దశలో వాళ్ళ పైన టాపిక్ డైవర్షన్ లో భాగంగా బొమ్మన కరుణాకర్ రెడ్డి ఏమన్నాడు, మీరు తప్పు చేశారు, వెంకన్నతో పెట్టుకున్నారు, వివాదాస్పద వ్యాఖ్యలు, హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. నేను చెప్తున్నా అదేందో, దేవుడితో పెట్టుకున్నారు, అందుకు దేవుడు క్షమించలేదు అంటాడు. అంటే దేవుడికి ఇది 6 మంది పైన కోపమా, చనిపోయిన 6 మంది పైన కోపమా? అంటే దేవుడు వ్యక్తిత్వం, దేవుడు మనస్తత్వం, ఏది వెంకటేశ్వర మనస్తత్వం ఆ మాత్రం ఉంటుందని నువ్వు నిరూపించాలనుకున్నావా? హిందూ సమాజం ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ప్రతిఘటించాలా, ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిందే. అంత అంటే దేవుణ్ణి బ్లాక్ మెయిలర్ గా చిత్రీకరించాడు అక్కడ అతను. మీకు అర్థమవుతుందో లేదో? నీ కోపం ఉంటే బాబు గారి పైన చూపించాలా, లేదా లోకేష్ బాబు పైన చూపించాలా, లేదా కళ్యాణ్ బాబు పైన చూపించాలా? అమాయకులు తమిళనాడులో వాళ్ళు కూడా ఇది ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో దేశవ్యాప్తంగా వచ్చిన భక్తుల పైన నీ ప్రేలాపనలు ఈ రోజున. సరే, ఆయన అన్నట్లు దేవుడు శిక్షించాడు అని అనుకుందాం. 6 మంది దేవుడు శిక్షించాడు. ఆ శిక్ష ఎవరికి పడుతుంది? వాళ్ళ కుటుంబాలంతా రోదంలో ఉన్నాయి, ఏడుస్తున్నాయి. స్టేక్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళ కుటుంబంతో పాటు వాళ్ళ బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బాధాకరంగా ఏడుస్తున్నారు ఈ రోజున. కానీ ఎఫెక్ట్ మొత్తం వైసీపీకి, జనాలు చనిపోయినారు అది ఇదని ఆ ఏడుపు, ఆ బాధ ఏది లేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ రూట్లో కారణం చేశారు కదా, దేవుడు శిక్షించాడు అని. ఆయన అన్ని వ్యాఖ్యలు నిజమే, నేను ఎందుకో చెప్తా. దేవుడు శిక్షించాడు ఇటువంటి అవినీతి పనుల్ని. తిరుమలలో ఈ యొక్క రోజారెడ్డి ఉన్నది కదా, ఇందాక మేబక్ ఆర్టిస్ట్ 100 కోట్లు సంపాదించింది టికెట్లు అమ్ముకొని. కొన్ని అందుకు కలిపేదానికి వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు, విజయసాయి రెడ్డికి సంబంధించిన కంపెనీలు, అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించిన కంపెనీలు, ఈ యొక్క అంటే ఆ పంది కొవ్వు నెయ్యి కలిపేదానికి టన్నులు కొద్ది వాళ్ళ కంపెనీకి సంబంధించే కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఆడ తప్పు జరిగిపోయింది. ఈ కూటమి ప్రభుత్వంలోకి వచ్చింది. అయితే వీళ్ళని ఇంకా ఎందుకు జైల్లో పెట్టలేదురా అని చెప్పి ఆయన కోపదిక్తుడు అయినాడు వెంకన్న స్వామి. ఆయన చెప్పిన కోపం ఏదైనా ఉండదంటే, దేవుడు మీరు చెప్పినట్టు బ్లాక్ మెయిలర్ అయితే నిజంగా ఆయన దేవుడు ఈ పని చేయించాడు, కూటమి ప్రభుత్వాన్ని పగబట్టినాడు దేవుడు, వాళ్ళు ఇంకా ఎందుకురా జైల్లో వేయలేదు అని. సో దేవుడు వాళ్ళపైన వీళ్ళపైన కోపం పెట్టుకునేది ఉండదు. ఒకవేళ కోపం పెట్టుకునేది అనేది ఉంటే ఏ విధంగా ఉంటుందంటే, గతంలో చూసాం ఈ వైసీపీ అధినేత వాళ్ళ తండ్రి ఏం చేశాడు, తిరుమలలోని 2 కొండల్ని లేపేయడానికి ప్రయత్నం చేశాడు మైనింగ్లో భాగంగా. పుట్టిన ప్రభుత్వంలోకి 2వ సారి సీఎంగా అయినప్పుడు ఆయన్ని దేవుడు శిక్షించేశాడు. అందరికీ తెలిసిన విషయమే ఇది. దేవుడితో పెట్టుకుంటే అదే విధంగా ఉంటుంది. ఈయన ఇంకా వీళ్ళ మనస్తత్వం ఎలా ఎట్టుంటాయంటే, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మనస్తత్వాలు గతంలో మనం చూసాం. హుద్ వచ్చింది వైజాగ్, ఇది సుందర నగరం అది. అక్కడ హుద్ వచ్చినప్పుడు ఎక్కడికక్కడ ఆ రోడ్లు చెదిరిపోవడము, బ్రిడ్జిలు కూలిపోవడము, చెట్లు ఎక్కడికక్కడ విరిగిపోవడము అవిహీనంగా అయిపోయింది. ఆ రోజున బాబు గారు అక్కడికి వెళ్ళి యుద్ధ ప్రాతిపదికన 15 రోజుల్లో మొత్తం సుందరంగా తయారు చేసినాడు సీఎంగా ఉన్నప్పుడు. 2014 నుంచి 2019 మధ్యలో జరిగిన విషయం. మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు బాబు గారు స్వయంగా అక్కడే ఉండి, మోకాళ్ళ లోతు ఎక్కడ మ్యాన్హోల్స్ ఉన్నాయో ఏమన్నాయో తెలియదు, ప్రతి చోటకి పర్యటించేసి సీఎం అంటే ఆ విధంగా పనిచేయాలా. ఈ రోజున ఇక్కడ జరిగింది కదా తిరుమలలో, ఇమ్మీడియట్ గా సీఎం గారు అక్కడికి వచ్చారు, డిప్యూటీ సీఎం వచ్చాడు, ఎక్కడికి మినిస్టర్లు వచ్చారు. ఈయన మాత్రం తప్పించుకొని ఎక్కడ ప్యాలెస్ లో దాంకునే పిల్లి కాదు వీళ్ళు. అప్పుడు ఏదైతే వైజాగ్ లో ఈ ఘటన జరిగింది కదా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ తుఫాను ఎందుకు వచ్చిందంటే, వాళ్ళమ్మ 2014లో పోటీ చేసింది, విజయమ్మ ఎంపీగా పోటీ చేసింది. బీజేపీ అభ్యర్థి హరిబాబు చేతల్లో ఓడిపోయింది, భారీ మెజారిటీతో ఓడిపోయింది. అందుకు దేవుడు శిక్షించాడంట, ఫలితం అనిపించానంట వైజాగ్లో. ఆ వైజాగ్లో ఈ రోజు ఇచ్చారు 2-1 వస్తే 4 జిల్లాల కావతల వరకు ఒక సీట్ ఓపెన్ కాల వైసీపీకి. మొత్తం మీద నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ సమయం పాటించాలా, కాస్త ఓపికగా ఉండాలా. చేతనైతే నేను బాబు గారు ప్రభుత్వం తరపు నుంచి 20 లక్షలు చేంజ్ అందరికీ ఇచ్చాడు. అందులో భాగంగా గాయపడిన వాళ్ళకి 1 లక్ష నుంచి 3 లక్షలు ఇచ్చిన్నారు. ఇదే పార్టీ తరపున నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి కదా పార్టీ ఫండ్ కూడా, కనీసం నీ వంతు 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 50,000 ఇవ్వలేకపోయినావా?
మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ప్రజలపైన అంత ప్రేమ ఉంటే నీ వంతు చేసేది చెయ్యి. ఈ విధంగా భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వ్యాఖ్యలు హిందూ సమాజానికి చెంపపెట్టులా ఉన్నాయి. అతను ఇమ్మీడియట్గా శిక్షించాలని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.